రఘురాముని ఆజ్ఞే శిరోధార్యం, సీతాన్వేషణే లక్ష్యం, సముద్ర లంఘనమే తక్షణ కర్తవ్యం. జై శ్రీరామ అంటూ వాయు వేగంతో మేఘాలను భక్తే శక్తిగా తాకిన నేటి కథనమే పవనసుతుడి లంకా పయనం. అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం. సీతాన్వేషణ సమయం. జాంబవంతుడు తన దివ్య శక్తులను గుర్తుచేసి మేల్కొలిపిన అనంతరం ఆంజనేయుడు ప్రబల కాంతితో కళ్ళు మూసుకుంటాడు. శ్రీరామ నామాన్ని జపిస్తాడు. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ అంటూ ఒక్కసారిగా సమూలంగా తనలోని దివ్య శక్తులతో సముద్రాన్ని లంఘిస్తాడు. అలా హనుమంతుడు లంక వైపు ప్రయాణిస్తూ ఆకాశంలో సాగిపోతున్న సందర్భం అది. ఓ వానరవీరా, ఆగు, ఆగు కొద్దిసేపు. నీ వేగం గాలి కన్నా వేగంగా ఉంది. ఎవరు నీవు? ఎక్కడికి పోతున్నావు? నమో నమః గరుడ వంశీయ, నేను ఆంజనేయుడను, వాయుపుత్రుడను. శ్రీరాముని ఆజ్ఞతో నా ప్రభువు శ్రీరాముని సతీమణిని కాపాడే పనిలో నడుస్తున్నాను. శ్రీరాముడా? సీతాదేవా? అవును. మీరు జటాయువు అన్నగారా? అప్పుడు మీరు సంపాతిగానే మహాత్ముడా? అవును, నేనే సంపాతి. మేము గరుడుని వంశానికి చెందిన వారం. నాకు ఒక విశిష్ట దృష్టి ఉంది. 100 యోజనాల దూరం కూడా చూడగలను. అయితే ఓ మహాశయ, దయచేసి చూడండి, సీతామాత ఎక్కడ ఉన్నారు? ఏ విధంగా ఆమెను చేరుకోవచ్చు? అదిగో లంకానగరం, సముద్ర మధ్యలో ఆ ద్వీపం. అక్కడే ఉంది ఆ జనకాత్మజ సీత. రాక్షసుల మధ్య భయంతో, నిరాశతో ఎదురుచూస్తోంది. నీ ఆగమనమే ఆమెకు ఆశ. ఆమె ఆపదలో ఉందని నా మనస్సు స్పష్టంగా చెబుతోంది. ధన్యోస్మి. మీరిచ్చిన సమాచారం నాకు ప్రాణప్రదంగా ఉంది. మీ దీవెన నాకు విజయాన్ని ఇవ్వగలదు. వాయుపుత్ర, నీ పయనం విజయవంతం కావాలి. లంకను చేరి సీతను కనుగొని రాముని కార్యాన్ని నెరవేర్చు. జయోస్తు, జయోస్తు. సంపాతి మహాశయ, మీ ఆశీర్వాదంతో నా శక్తి పెరుగుతుంది. నన్ను కాపాడే దేవతలు మీ మాటల్లో ఉన్నారు. మీకు నమస్కరిస్తూ లంక వైపు సాగుతున్నాను. 1000 గర్జనల వలె ప్రయాణించు ఓ కపివీర. రాముని నామమే నీ పరమాయుధం. సంపాతి మాటలు హనుమంతునికి ధైర్యాన్ని, దిశానిర్దేశాన్ని చేస్తాయి. ధర్మయుద్ధంలో ఒక చిన్న మాట లేదా